ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ నిగమాంతదేశికాయ నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. గోదాస్తుతి 6వ శ్లోకం. శోణాధరేసి కుచయోరసి తుంగభద్రా వాచాం ప్రవాహ విభవేసి సరస్వతీ త్వం అప్రాకృతైరసి రసైర్విరజా స్వభావాత్ గోదాపి దేవి కమితుర్నను నర్మదాసి. గోదాపి దేవి కమితుర్నను నర్మదాసి. ఓ గోదాదేవి, నీ యొక్క అధరమందలి అరుణిమతో నీవు శోణా నదివి. ఎత్తైన భవ్యమైనటువంటి కుచద్వయము వల్ల నీవు తుంగభద్రవు. గంభీరమైన వాగ్జరితో సరస్వతీ నదివి. ప్రసన్నమైన దివ్య రసామృత అయినటువంటి విరజా నదివి. స్వభావంతో నీవు గోదవే అయినప్పటికీ నీ కాంతునకు శృంగార చేష్టతో నీవు నర్మదా నదివి అంటూ ఈనాటి శ్లోకం లోపల నిగమాంత దేశిక స్వామి వారు వివరిస్తూ ఉన్నారు. అమ్మవారు ఎలాంటి వారంటే సమస్తమైనటువంటి నదులకు ఆలవాలమైనటువంటి ఈ భూమి నుంచి ఉద్భవించినటువంటిది. ఈ యొక్క శ్లోకం ఎలా ఉంది అంటే ఎంతో మధురమైన సరస చమత్కృతితోటి పుంజీభవించినటువంటి శ్లోకం ఇది. గోదమ్మ తల్లి యొక్క రస ఆకృతి ఏదైతే ఉందో సమస్తమైనటువంటి రసాన్నంతా కూడా ఇందులో మూర్తీభవింపచేశారు స్వామివారు. భూమికి రసమయి అని పేరు. సమస్తమైనటువంటి సారాలను కలిగి ఉంటుంది భూమి. అందుకోసమే భూమిని రసమయి అని పిలుస్తూ ఉంటాం మనం. అందుకోసమనే ఆ తల్లి ఈ భూమి నుంచి ఉద్భవించిన శుభ సందర్భం లోపల అమ్మవారి యొక్క అవయవ సౌష్ఠవము, అదేవిధంగా అమ్మవారి యొక్క దివ్య యౌవన సౌందర్యము, సమస్తమైనటువంటి పుణ్య నదుల యొక్క సమాహారంగా సమస్తమైనటువంటి నదులను తనలో నింపుకున్నటువంటి ఒక సమాహార స్వరూపిణిగా అమ్మవారు శోభిస్తున్నట్టుగా, ఆ నదుల యొక్క సమాహారంగా ప్రకాశిస్తున్నట్టుగా మనకు నిగమాంత దేశిక స్వామి వారు వివరిస్తూ ఉన్నారు, అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు. సాధారణంగా నదులన్నీ కూడా ఈ భూమిపైన ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకు ప్రవహిస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశులకు నదులన్నీ కూడా నీటిని అందించాలి. ఈ భూమండలానంతా కూడా సస్యశ్యామలం చేస్తూ చక్కగా పాడి పంటలు పండేలాగా చేయాలి అని ఒక గొప్పనైనటువంటి భావన చేత నదులన్నీ కూడా ఈ భూమాతను పునీతము చేస్తూ ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి. మనుషుల యొక్క జీవన సరణి ఏదైతే ఉందో ఈ జీవన సరణిని భద్రంగా మార్చాలి. వీరికి అందరికీ కూడా భద్రతను కలుగచేయాలి. మనకు పంటలు చక్కగా పండితేనే మనం ఆహారాన్ని స్వీకరించగలుగుతాము. తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము.
నీటిని అనేక రకాలుగా మనము వినియోగిస్తూ ఉంటాము. కనుక పంటలు పండడానికి మనకు ఆరోగ్యంగా ఉండి మనం పరమాత్మ పైన ధ్యానాన్ని చేయాలన్నా, తపస్సుని చేయాలన్నా, ఏ విధమైనటువంటి కైంకర్యం చేయాలి అనుకున్నప్పటికీ కూడా నీటి యొక్క ఉపయోగం ఎంతో ఉంటుంది. కనుక అంత గొప్పనైనటువంటి ఈ శరీరానికి ముక్తిని ప్రసాదించాలి అంటే ఆ నీరు మనలను భద్రంగా మరచాలి, మనకు ఆరోగ్యాన్ని, శారీరక మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. అలా మన మనసు శరీరము భద్రంగా ఉంచేలాగా చేయాలి. అందుకోసమని భూమంతా కూడా వివిధ రకములైనటువంటి నదీమ తల్లులతో ప్రవహిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పొందాలి అంటే ఈ నదులన్నీ మన మనసును శరీరాన్ని అంతా కూడా అఘమర్షణ చేసి పరమాత్మ తత్వదర్శనం చేసుకోవాలి అంటే, మనము పునీతులం అవ్వాలి అంటే ఈ నదులు మనకు ఆధ్యాత్మికమైనటువంటి స్వభావాన్ని కలుగజేయడం కోసమని మనకు ఎంతో లాభాన్ని చేకూరుస్తున్నాయి నదులన్నీ కూడా. అందుకోసమని మానవాళికంతటికీ కూడా నదులు అటు భద్రాన్ని కలుగజేస్తూ, మానసిక శారీరక భద్రతను కలుగజేస్తూ అనేక రకములైనటువంటి లాభాలను కలుగజేస్తున్నాయి ఈ మనుషులకు. ఆత్రానుగోదం మృగయా నివృత్త అంటాడు కాళిదాసు మహాకవి. శబ్ద అవయవేష్వపి వర్తంతే ఇది న్యాయాత్ అనుగోదమితి పదేక దేశపయోగయం అని మనకు వాక్యము మనకు శృతులలో కనిపిస్తుంది. సత్యభామను మనమంతా కూడా సత్య అంటూ పిలుస్తుంటాము. అలాగే కృష్ణ పరమాత్మకు కూడా ప్రేమగా సత్య అంటూ పిలుస్తూ ఉంటాడు. అంటే అమ్మవారి పైన ప్రేమతోటి మనము సత్యభామను సత్య అంటూ పిలుస్తుంటాము. అదేవిధంగా కృష్ణ పరమాత్మ తనకు అత్యంత ప్రియమైనటువంటి ఈ ప్రేయసి కనుక సత్యభామను సత్య అంటూ పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా గోదమ్మ తల్లిని అందరూ కూడా ఎవరైతే అమ్మవారి యొక్క భక్తులు ఉంటారో, తన సంతానంగా ఉంటారో, అమ్మవారిని తల్లిగా భావిస్తూ గోదా అంటూ పిలుస్తూ ఉంటారు అమ్మవారిని కూడా. ఇది న్యాయాత్ అంటే గోదా అనేటువంటి నామం ఏదైతే ఉందో అది అమ్మవారికి స్వభావ సిద్ధమైనటువంటి పేరు. అమ్మవారి యొక్క స్వభావం అలా ఉంటుంది. గోదావరి నదిని కూడా గోదా అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గోదావరి నదితోటి ఎన్ని రకములైనటువంటి ప్రయోజనాలు ఈ మానవాళికి ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా ప్రయోజనాలు మనకు అమ్మవారు గోదమ్మ తల్లి మనకు కలుగచేస్తుంది. కనుక గోదాదేవికి కూడా గోదా అన్నటువంటి నామము అనేది సార్థకమైనటువంటి స్వభావ సిద్ధమైనటువంటి నామము గోదా అనేది. నదులకు అనేక రకములైన ఉపనదులు కూడా ఉంటాయి, నదులలో సంగమిస్తూ ఉంటాయి అవన్నీ కూడా. అలాగే శోణాధరేపి కుచయోరపి తుంగభద్ర అమ్మవారి యొక్క అధరం ఏదైతే ఉందో ఆ అధరామృతం అంతా కూడా ఎర్రగా శోభాయమానంగా ఉన్నాయట అమ్మవారి యొక్క అధరాలన్నీ కూడా. అవి ఎలా ఉన్నాయట అంటే గంగా నదికి శోణి అనేటువంటి ఒక ఉపనది ఉంది. ఆ శోణి నది ఏ విధంగానైతే ఉంటుందో అలాగే అమ్మవారి యొక్క అధరాలు కూడా అలా శోభాయమానంగా ఉన్నాయట. ఎంతో
గొప్పనైనటువంటి చూడగానే పరమాత్మను మనలను కూడా అమ్మవారు తన చిరుదరహాసముతోటి మనందరినీ కూడా కట్టివేస్తుంది. అంత గొప్పనైనటువంటి అధరాలు కలిగినటువంటి తల్లి. గోదాదేవి పెదవులకు ఈ శోణత్వం సహజ సిద్ధంగా శోభిస్తుంది. అలాగే కుచయోరసి తుంగభద్ర, అమ్మవారి యొక్క కుచద్వయం ఏదైతే ఉందో తుంగభద్రా నదిలాగా కనిపిస్తుందట. తుంగభద్రా నది అనేది 2 నదుల యొక్క సంగమంచే ఏర్పడినటువంటిది తుంగభద్రా నది. తుంగ మరియు భద్ర అనేటువంటి నదుల సంగమం చేత ఏర్పడినటువంటిది కనుక అమ్మవారి యొక్క కుచద్వయం అంతా కూడా వాగుల జంటగా కలిసి పాడుతున్నట్టుగా కనిపిస్తుంది తుంగభద్రా నది. అందుకోసమని అమ్మవారి యొక్క కుచద్వయాలు తుంగభద్రా నదిలాగా శోభిల్లుతున్నాయట, కనిపిస్తున్నాయట స్వామివారికి. అంతేకాకుండా జీవులకందరికీ కూడా చైతన్యాన్ని, శక్తిని, చేవను ఇచ్చేటువంటిది అమ్మవారికి చైతన్య స్తన్యదాయిని. ఈ కుచద్వయంతో మనకందరికీ కూడా చైతన్యము, పరమాత్మ యొక్క జ్ఞానము అనబడేటువంటి స్తన్యాన్ని మనకు అందిస్తూ ఉంది అమ్మవారు. కనుక కుచద్వయము తుంగభద్రా నదిలాగా గోచరిస్తూ ఉందట. మనకందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గొప్పనైనటువంటి కుచద్వయంలాగా మనకు కనబడుతుందట స్వామివారి మనకు అమ్మవారి యొక్క కుచద్వయం అంతా కూడా. ఇక సరస్వతీ నది అంతర్వాహిని కదా ఎప్పటికీ. ఆ వేదవ్యాసుడు భాగవత రచన సమయంలో సరస్వతీ నది చేసేటువంటి ఆ యొక్క లయకు, ఆ ధ్వనికి వేదవ్యాసుడు నిశ్శబ్దంగా ప్రవహించమని, అంతర్వాహినిగా ప్రవహించమని ఆజ్ఞాపించాడు. తన యొక్క రచనకు భగ్నమవుతుంది అని. అందుకోసమని సరస్వతీదేవి ఎప్పుడు కూడా అంతర్వాహినిగా ఉంటుంది. అందుకోసమనే గోదాదేవి మనకు గొప్పనైనటువంటి 2 దివ్య ప్రబంధాలను అందించింది. ఒకటి నాచ్యార్ తిరుమొళి అనేటువంటి 143 పాశురాలతోటి తిరువేంకటముడియార్ ఆ వెంకటనాథుని పైన తన ప్రేమను తెలియచేస్తూ అందించినటువంటి ఒక దివ్యమైనటువంటి గొప్పనైనటువంటి దివ్య ప్రబంధం నాచ్యార్ తిరుమొళి. అలాగే ప్రతిరోజు మనం అనుసంధానం చేసుకోవడం కోసమని పరమాత్మ తత్వాన్ని, నారాయణ తత్వాన్ని, కృష్ణతత్వాన్ని మనకు ఎరుక చేస్తూ తను ఒక వ్రతాన్ని ఆచరిస్తున్నా అన్నటువంటి నెపముతోటి మనకు ఒక దివ్యమైనటువంటి ప్రబంధాన్ని అందించడం జరిగింది తిరుప్పావై అని. ఈ 2 దివ్య ప్రబంధాలు కూడా అమ్మవారి యొక్క మనసులో అంతరంగికంగా ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో, శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి పైన ఉన్నటువంటి ఆ ప్రేమ వాత్సల్యం ఏదైతే ఉందో, స్వామివారి పైన ఉన్నటువంటి పారవశ్యం చేత అనర్గళంగా సాగినటువంటి దివ్య ప్రబంధాల స్రవంతులు ఇవి 2 కూడా. అందుకోసమే ఈ 2 దివ్య ప్రబంధాలు అందించినటువంటి ఆ అమ్మవారి యొక్క అంతర్వాహినిగా, అమ్మవారి యొక్క అంతర్మదనంగా, అంతరంగికంగా ఉండేటువంటి విషయాన్ని అనర్గళంగా మనకు అందించింది కనుక సరస్వతి అమ్మవారి సరస్వతి నదిలాగా గోచరిస్తూ ఉంది. ఇక సమస్తమైనటువంటి ప్రకృతి మండలానికి అవల ఈ పరమపదం ఉంది. ఈ పరమపదానికి చేరుకోవాలి అంటే మధ్యలో విరజా నది అనేటువంటి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అమృతతుల్యమైనటువంటి ఈ నది ప్రవాహం ఉంటుంది. విరజ అంటే
మనకు మళ్ళీ జన్మించాలి అనేటువంటి కోరిక లేకుండా చేస్తుంది. అంతేకాకుండా మనకు మృత్యువు అనేది లేకుండా చేస్తుంది. మృత్యువు ఉంటే, జననం ఉంటే జాతస్య ధ్రువో మృత్యు, పుట్టిన వారికి మరణము తప్పదు. కానీ మరణమే లేదు అంటే పుట్టుక కూడా లేకుండా, అలా జనన మరణ రాహిత్యాన్ని అందించేటువంటి నది కనుక దాన్ని విరజ నది అని చెప్పేసి అంటున్నాం మనం. అర్చిరాది మార్గంలో వెళ్ళేటువంటి వారందరికీ కూడా విరజా నది లోపల మునిగితేనే ఆ ముక్తాత్మలకందరికీ కూడా ఆ పరమపదమైనటువంటి వైకుంఠం ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆ విరజా నదిలో స్నానమాచరించేటువంటి యోగ్యత మనకు ఇహపరమైన లౌకికపరమైన సుఖాలన్నిటినీ కూడా పరిత్యజించి శ్రీయప్పది శ్రీమన్నారాయణుడి పైన మనం తదేకమైనటువంటి విశ్వాసము ధ్యానంతో ఉంటే మనకు అప్రాకృతమైనటువంటి అర్చరాది మార్గం గుండా దానిలో ప్రయాణం చేసి మనము విరజా నదిలో స్నానమాచరిస్తూ ఉంటాము. అదంతా కూడా అమృతతుల్యమైనటువంటిది ఆ నది అంతా కూడా. ముక్తాత్మలకందరికీ కూడా జనన మరణాలు ఉండవు అని సూచించేటువంటి ఒక గొప్పనైనటువంటి నదిని మనకందరికీ కూడా వైకుంఠాన్ని ప్రాప్తింపచేసేటువంటి నది. అందుకోసమనే అమ్మవారు కూడా మనకు వైకుంఠాన్ని ఈ మార్గళి వ్రత మాసం చేత ఈ ధనుర్మాస వ్రతం ఆచరించడం చేత మనకందరికీ కూడా అర్చిరాది మార్గం ద్వారా మనకు ప్రవేశం కలుగుతుంది. దాని ద్వారా మనం ప్రయాణం చేస్తాము. విరజా నదిలో ఆచరించేటువంటి స్నానాన్ని మనకు భాగ్యం కలుగుతుంది. అవతల ఉన్నటువంటి పరమపదానికి మనం చేరుకునేటువంటి యోగ్యత లభిస్తుంది అని చెప్పేసి ఆచరించి మనకు చూపించినటువంటి వ్రతము ఈ ధనుర్మాస వ్రతము. అంత గొప్పనైనటువంటి విరజా నది ఎవరో అంటే అమ్మవారు. ఈ మనకు అమ్మవారే కదా, అలా దాటించగలిగేటువంటి శక్తి కలిగినటువంటిది అమ్మవారే అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థన చేయడం జరుగుతుంది. అమ్మవారు గోదాదేవి మనకు అందించినటువంటి రచనలన్నీ కూడా భక్తి రసమైనటువంటి అవన్నీ కూడా మనకు భక్తి నవవిధములైనటువంటి భక్తి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకములైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి మనకు. ముందుగా పరమాత్మ గురించి మనం శ్రవణం చేయాలి, వింటూ ఉండాలి. భాగవతాన్ని, భారతాన్ని, రామాయణాన్ని, భగవద్ కథలను మనం వింటూ ఉంటే మనము కూడా పరమాత్మ యందు తదేకమైనటువంటి ఒక భక్తి భావన చేత, విశ్వాసం చేత కీర్తనం చేస్తూ ఉంటాము. నిరంతరము కూడా తదేకంగా స్మరణ చేస్తూ ఉంటాము. ఏదో ఒక కైంకర్యం చేయాలి అని పరమాత్మ యొక్క పాదసేవన చేస్తూ ఉంటాము. అనేక రకములైన అర్చనలు చేస్తుంటాం, కైంకర్యాలు చేస్తుంటాము. స్వామి, ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా నా మనసుకు ప్రశాంతత కలగడం లేదు, ఆనందం వేయడం లేదు స్వామి. కేవలము నేను చేతులు జోడించుకొని ప్రపత్తి మార్గంగా నీవే నాకు సర్వస్వము, నేను ఏ సేవలు కూడా చేయలేను అని 2 చేతులు జోడించుకొని స్వామి వారి ముందర నిలబడిపోతాం మనము. అలా వందనం చేసి స్వామి నీవే తప్ప ఇతపరం మెరుంగా అంటూ పరమాత్మకు నన్ని రకములైనటువంటి సేవలు అందించేటువంటి భాగ్యాన్ని పొందుతాము. స్వామి నీవు లేకపోతే ఇక నువ్వు లేనయ్యా అంటూ మమేకమై పరమాత్మతోనే సఖ్యాన్ని పెంచుకొని మన సర్వస్వాన్ని కూడా మనం పరమాత్మకు ఆ శ్రీపతి శ్రీమన్నారాయణుడికి అర్పించేస్తాము. ఈ విధంగా 9 రకములుగా మనం పరమాత్మ భక్తి మార్గాల ద్వారా పరమాత్మను చేరుకుంటాము. అందుకోసమే అమ్మవారు మనకు భక్తి రసమైనటువంటి దివ్య ప్రబంధాలను మనకు అందించడం జరిగింది. మనకు ఈ ప్రకృతి ప్రతిబంధకాలైనటువంటి ఈ యొక్క లౌకికపరమైన సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో
ఈ ఇంద్రియ నిగ్రహం మనకు ఉండదు. ఇంద్రియాలన్నీ కూడా ఏవైతే వద్దు అంటామో అవి చేస్తూ ఉంటాయి. కళ్ళు దేన్ని చూడకూడదు అంటామో అవే చూస్తూ ఉంటాయి. చెవులు ఏది వినకూడదు అంటామో అవి వాటినే వింటూ ఉంటాయి. ముక్కు ఏదైతే ఆఘ్రాణించకూడదు అంటామో వాటిని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఈ జిహ్వ అనేక రకములైనటువంటి రుచులను కోరుకుంటుంది. కాబట్టి మనము సాధారణంగా వేటినైతే మన యొక్క స్వాధీనంలో ఉంచుకోలేమో, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా గుర్రాలై అన్ని రకాల అన్ని వైపులా కూడా లాగేస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా వీటన్నింటినీ కూడా కళ్ళం వేసి మనసు చేత వాటిని బంధించగలగాలి. వీటన్నిటి చేత బంధించగలిగితే మనకు ప్రతిబంధకాలైనటువంటి ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా మన స్వాధీనంలోనికి చేసుకుంటే, అలా స్వాధీనంలో చేసుకోవాలి అంటే దానికి ముఖ్యమైనటువంటిది భక్తి. భక్తి ప్రధానమైనటువంటిది. ఆ భక్తి మనం మార్గంలో మనం ఉన్నట్లయితే మనకు ఈ ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. మనసు చేత సమస్తమైన ఇంద్రియాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటాము. చివరగా మనస్సు లోపల తదేకంగా శ్రీమన్నారాయణుడిని, ఆ శ్రీ మహావిష్ణువును తదేకంగా ధ్యానం చేస్తూ ఉంటాం మనము. అంత గొప్పనైనటువంటి భాగ్యాన్ని పొందాలి అంటే తదేకంగా మనం మనసును శ్రీ మహావిష్ణువు పైన నిలపాలి అంటే కేవలము అది భక్తి మార్గం ద్వారా మాత్రమే మనం చేరుకోగలుగుతాము. అలా భక్తి మార్గం ద్వారా నవవిధుల భక్తుల ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏమిటిది అంటే మనల్ని పైకి లేపుచూ పునర్జన్మ అంటూ లేకుండా ఉత్తమమైనటువంటి లోకానికి మనకు చేరుతాము. అప్రాకృతమైనటువంటి ఆ యొక్క విరజా నది అవతలకు మనం చేరాలి అంటే భక్తి అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది. అందుకోసమే అమ్మవారు అందించినటువంటి దివ్య ప్రబంధాలు అన్నింటిలో కూడా అప్రాకృతమైనటువంటి భక్తి రసాన్ని మనకు అందచేయడం జరిగింది. వైకుంఠవాసే పి నమే అభిలాష. పరమపద వాసాన్ని ఇష్టపడనటువంటి వాడు ఎవరు ఉండరు. ఈ పరమపదాన్ని ఇష్టపడకుండా కేవలం ఈ మోక్షం, ఈ యొక్క లీలా వినోదం లోపలనే, ఈ లీలా విభూతి లోపలే ఉంటే మనము మోక్ష ఆనందాన్ని మనం ఇక్కడ అనుభవిస్తూ ఉంటాము. ఎవరైతే ఇక్కడే మోక్షానందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తుంటారు లీలా విభూతి లోపల, అందుకోసమనే గోదమ్మ తల్లి మనకు అనేక రకములైన భక్తి ప్రాధాన్యత కలిగినటువంటి భక్తి రసామృతమైనటువంటి భక్తి ప్రవాహము చేత తన కల్పనలతోటి విరజా నది యొక్క శోభను మనకు అందించేలాగా, విరజా నది శోభను తన యొక్క రచనలలో వహించేలాగా సూచిస్తూ మనకు దివ్య ప్రబంధాలను అందించడం జరిగింది. అమ్మవారికి శోణా నది, తుంగభద్రా నది, సరస్వతి నది, విరజా నది అన్నటువంటి ఈ 4 నదులు ఏవైతే ఉన్నాయో గొప్పనైనటువంటి ఈ నదులన్నింటినీ కూడా తన యొక్క అవయవ సౌష్ఠవం చేత, అంగముల చేత, అదేవిధంగా తన భక్తి ప్రధానమైనటువంటి రచనల చేత తను మనకందరికీ కూడా అందించడం జరిగింది. అంతేకాదు ఈ 4 పేర్లతో పాటు కూడా అమ్మవారికి గోదా, నర్మద అనేటువంటివి కూడా, ఇవన్నీ కలిపితే మనకు సప్త నదులైతే సప్తద్వీపాలలో ఉన్నటువంటి నదుల యొక్క సముదాయం అవుతుంది. ఆమె స్వాభావికంగా ఎలాంటిది తల్లి అంటే గోదాపి దేవి అంటారు స్వామివారు. ఆమె స్వాభావికంగా గోదావరే, గోదా అన్నదే ఆమె. కానీ
తన ప్రియుడికి మాత్రము ఆ శ్రీకృష్ణ పరమాత్మకు మాత్రము ఎలా కనిపిస్తుందట? కమితుర్నను నర్మదాసి, నర్మదా నదిలాగా కనిపిస్తూ ఉందట. నర్మదా నదిలాగా రాణిలాగా శోభిల్లుతుందట. నర్మదా నది లోపల శృంగారకేళి విలాస పరిహాసాలతోటి ఆ పరమాత్మ శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడి ఒక గొప్పనైనటువంటి ఆ మర్మాన్నంతా కూడా తెలుసుకున్నటువంటి నది నర్మదా నది. పరమాత్మ యొక్క శృంగారకేళిని, విలాసాన్ని, పరిహాసాలను అన్నింటినీ కూడా తెలుసుకొని నర్మదా నది యొక్క ప్రవాహము చాలా అందంగా ఉంటుందట. అలాంటి గొప్పనైనటువంటి నర్మదా నది యొక్క ప్రవాహంలాగానే అలాంటి పరమాత్మ యొక్క సమస్తమైనటువంటి మర్మాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి దాన్ని తెలుసుకొని పరమాత్మను ఆట కట్టించేసిందట నర్మదా రాణి. అందుకోసమని అమ్మవారికి నర్మదా అనేటువంటి నామం కూడా వ్యవహారంలో ఉంది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా మనకు అమ్మవారు నర్మదనే. ఆమె చోళానది కావచ్చు, తుంగభద్ర కావచ్చు, సరస్వతి, విరజ, గోదా ఏ విధంగా పిలిచినప్పటికీ కూడా మనకు అమ్మవారు అన్ని నదులకెల్లా కూడా గొప్పనైనటువంటి నర్మదా నదే మనకు ఆ గోదమ్మ తల్లి. ఆ గోదా అమ్మవారే నర్మదా అవుతుంది. అంటే ఇక్కడ మనకు రెండు కూడా ఒకదానితో ఒకటి విశ్లేష సామర్థ్యాన్ని మనకు కలుగుతూ ఉంది. అంటే గోదా అన్న నర్మదా అన్న ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అవి రెండు కూడా ఒకదానితో ఒకటి విరోధంగా ఉంటాయి. రెండు విభిన్నమైనటువంటి స్వభావాలతో గోదా అంటూ నర్మదా అంటూ విభిన్నమైనటువంటి పదాలతో ఉండి విభిన్నమైనటువంటి అర్థాలను కలగజేసినప్పటికీ కూడా వాటి యొక్క వ్యతిరేక అర్థాలను చూసినట్టుగా అనిపించినప్పటికీ కూడా అవి రెండూ కూడా గోదమ్మ వారికి సార్థక నామధేయాలుగా ఉంటాయి అని చెప్పేసి ఈనాటి శ్లోకం లోపల మనకు నిగమాంత దేశిక స్వామి వారు వివరించడం జరిగింది. అమ్మవారిని వర్ణించడం సమస్తమైనటువంటి నదుల యొక్క ప్రవాహం చేత అమ్మవారిని అవయవ సౌష్ఠవాన్ని అందిస్తూ అమ్మవారు ఎంతటి కరుణారసమయులో మనందరినీ కూడా తన యొక్క భక్తి ప్రపత్తుల చేత, భక్తి రసమార్గం చేత మనకు విరజా నదిని దాటడం కోసమని, పరమపదనాథుడిని చేరుకోవడం కోసమని తన గొప్పనైనటువంటి సమస్త నదులు ఏ విధంగానైతే మనకు భద్రతను కల్పిస్తూ మనకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయో, అలాగే అమ్మవారిని ఆశ్రయించిన వారికి అందరికీ కూడా ఒక రకమైనటువంటి కాదు అనేక రకములైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. గోదమ్మ తల్లిని మనం ప్రార్థన చేస్తే, అమ్మవారిని మనము ఆశ్రయిస్తే మనకు గొప్పనైనటువంటి వాగ్జరి సరస్వతి ప్రవాహంలాగా మనకు కలుగుతుంది. ప్రసన్నమైనటువంటి రసామృతము, అద్భుతమైనటువంటి రసమయము చేత మనము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి భాగ్యము కలుగుతుంది. అంత గొప్పమైనటువంటి గంభీరమైనటువంటి వాగ్జరి మనకు ధాటి అనేది మనకు అమ్మవారిని ఆశ్రయించడం వల్ల కలుగుతుంది అని చెప్పేసి ఈనాటి శ్లోకం లోపల సమస్తమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అమ్మవారిని ఆశ్రయించడం చేత అని స్వామివారు మనకు వివరించడం జరిగింది. ఇంత గొప్పనైనటువంటి ప్రయోజనకారి అయినటువంటి మనలందరినీ కూడా ఉద్ధరింపచేయడం కోసమని అవతరించి మనందరినీ కూడా ఉద్ధరింపచేస్తూ ఉన్నటువంటి ఆ తల్లిని మనం అనేక రకాలుగా నమస్కరిస్తూ అమ్మవారిని ఆశ్రయించి మనం అనేక రకములైనటువంటి ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. కేవలము వాగ్దాటే కాదు, జ్ఞానం కలుగుతుంది, అని మనకు సంపదలు కలుగుతాయి, అనేక రకములైన ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి ఈనాటి శ్లోకం లోపల మనకు స్వామివారు తెలియచేస్తున్నారు, అందిస్తూ ఉన్నారు. ఓం స్వస్తి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే నిగమాంత దేశికాయ నమః. ఓం శ్రీ గోదా రంగనాథాయ నమః.
జై శ్రీమన్నారాయణ.